చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. శ్రావణి ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోసి గణేష్ ఆమె మీద ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి దిగాడు. మీరు విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఈ కథనంలో కాస్త కలవరపరచచ్చు. దీస్ ఆర్ ది డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచం ఎలా ఉంది, బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి మృగాలు ఉన్నారు మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గణేష్ నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తింది శ్రావణి కేకలు వేయడంతో గమనించారు స్థానికులు. దీంతో వెంటనే బయటకు వచ్చారు. స్థానికులను చూసి అక్కడి నుంచి పరారయ్యాడు గణేష్. యాసిడ్ పడ్డంతో శ్రావణి శరీరంపై బొబ్బలు కట్టేశాయి. ఖమ్మం హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతోంది శ్రావణి. గతంలోని గణేష్ను మందలించారు శ్రావణి పేరెంట్స్. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు గణేష్. ఒక్కసారి అదిగో ఆ వ్యక్తి కసాయిగా, అంత దుర్మార్గంగా. ఇదా ప్రేమంటే? ప్రేమించిన మనిషిని దీన్ని ప్రేమ అంటారా? ఒక్కసారి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. అసలు దీన్ని ప్రేమ అంటారా? ప్రేమంటే ఓ మనిషి చావు కోరుకుంటుందా? ఓ మనిషి ప్రాణాలను బలి తీసుకోవాలనుకుంటుందా? తను ప్రేమించిన వ్యక్తి సుఖంగా సంతోషంగా ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకునేది ప్రేమంటారా, లేకపోతే దీన్ని ప్రేమంటారా? మీరు ఒక్కసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రేమించలేదని ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసాడనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఇంట్లో ఆ టైంలో ఎవరు లేరా? సచిన్, ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్ కు చెందిన గణేష్ అనే యువకుడు ప్రేమ పేరిట ఉన్మాదిలా ప్రవర్తించాడు. అదే కాలనీకి చెందిన శ్రావణి అనే నర్సింగ్ విద్యార్థిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించాడు గణేష్. అంతటితో ఆగలేదు, తనను ప్రేమించాల్సిందే, నన్ను పట్టుబట్టాడు, తాను చెప్పినట్టు చేయాల్సిందని, లేకుంటే చివరాఖరికి శ్రావణి తమ్ముడిని తల్లిని కూడా చంపుతానంటూ శ్రావణిని అనేక విధాలుగా బెదిరింపులకు గురిచేస్తూ వచ్చాడు గణేష్. కానీ అప్పటికీ కూడా యువతి అతని ప్రతిపాదనను అంగీకరించలేదు. తనను ఎట్టి పరిస్థితులలో గణేష్ ఉన్నటువంటి అయిష్టాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చింది. దాంతో తీవ్రమైనటువంటి కోపోద్రిక్తులు అవుతూ వస్తున్నాడు గణేష్. ఎప్పుడైనా సరే, ఎక్కడ కనిపించినా సరే నడి రోడ్డుపై ఆమెని ప్రశ్నించడం, ఆమెతో మాట్లాడడం వంటి వికృత చేష్టలకు పాల్పడడం వంటి ఆ ఘటనలకు పలుసార్లు గణేష్ పాల్పడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో శ్రావణి తల్లి కూడా పలుమార్లు గణేష్ ను మందలిస్తూ వచ్చింది. ఆ గణేష్ తల్లి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయంపై చెప్పే ప్రయత్నం చేసింది. తమ కూతుర్ని మీ కుమారుడు పలుమార్లు వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికీ కూడా గణేష్ రెచ్చిపోతూనే వస్తున్నాడు. అతని ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. దీంతో తన ప్రతిపాదనను యువతి అంగీకరించలేదన్న ఆక్రోషంతో, కోపంతో ఈ నెల 13వ తేదీన సంక్రాంతి పండుగ రోజు రాత్రి తెల్లవారుజామున 12:30 ఇంటి ముందు ముగ్గు వేసినటువంటి తరుణంలో ఒకసారిగా గణేష్ ఆ ఇంటి వద్దకు వచ్చాడు. ఆ అకస్మాత్తుగా మాట్లాడుతూనే ఒకసారిగా తన వెంట తెచ్చినటువంటి యాసిడ్ని ఒక్కసారిగా శ్రావణిపై వేసే ప్రయత్నం అయితే చేశాడు. వెంటనే ఆ అప్రమత్తమైనటువంటి శ్రావణి తన చేతిలో ఉన్నటువంటి యాసిడ్ బాటిల్ కూడా స్పష్టంగా చూసింది. ఆ రాత్రి ఆ ట్యూబ్ లైట్ వెలుగు మధ్యలో చూసినటువంటి శ్రావణి వెంటనే చేతిని అడ్డంగా పెట్టుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే యాసిడ్ అంతా కూడా చేతిపై పడడం కావచ్చు, ఆ కడుపు భాగంలో చాలా పెద్ద మొత్తంలో యాసిడ్ పడింది. వెంటనే అరుపులు కేకలు వేస్తూ ఆ మంట తట్టుకోలేక శ్రావణి ఇంట్లోకి పరిగెత్తింది. గమనించినటువంటి స్థానికులు వెంటనే ఆ ఘటనా ప్రదేశం చేరుకోవడంతో గణేష్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత వెంటనే శ్రావణిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన వైద్యులందరినీ కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. ఆ వైద్యులు కూడా ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఆ కాలినటువంటి ఆ ప్రదేశంలో కూడా వెంటనే ఆ బర్నాల్ ఆయింట్మెంట్ అంతా కూడా రాసి ఆమె పరిస్థితిని, ఆమె ఆరోగ్య పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం శ్రావణి మంచానికే పరిమితమైంది. ఒకవైపు ప్రతిరోజు వైద్యులు వచ్చి కొంత బర్నోల్ డ్రాప్స్ కావచ్చు, ఇతరత్ర ప్రాథమిక చికిత్సలు అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి అయితే ఎటువంటి విషమంగా అయితే ఏం లేదు. పూర్తి స్థాయిలో ఆమె ఆరోగ్యం అయితే అంత సహకరించింది. కానీ ఆ కాలిన గాయాల వల్ల కొంత మంట, ఇతరత్ర ఇబ్బందులు, ఆ బొబ్బలు కూడా చాలా పెద్ద మొత్తంలో కావడంతో శ్రావణి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంట్లోంచి బయటికి కదలేని సిచ్యువేషన్ లో అయితే శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం ఒకే అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. తమకు గణేష్ నుంచి ప్రాణహాని ఉందని చెప్తున్నారు. పోలీసులకు కూడా
తాము ఫిర్యాదు చేశాము, పోలీసులు వెనువెంటనే స్పందించారు. ప్రధానంగా ఖమ్మం 3 టౌన్ సిఐ దోమల రమేష్ కూడా శ్రావణితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, మొదటి నుంచి ఈ తతంగం ఎందుకు ఇంతగానం ఈ స్థాయి వరకు ఎందుకు వెళ్ళింది, తారస్థాయికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, గతంలో గణేష్ ఏ విధమైనటువంటి వేధింపులకు పాల్పడేవాడు అనే అనేక అంశాలకు సంబంధించి 3 టౌన్ సిఐ దోమల రమేష్ కూడా యువతి శ్రావణి బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. గణేష్ ని కూడా ఈ రోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గణేష్ ని కూడా పోలీసులు తమదైన శైలిలో విచారణ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. శ్రావణి మాత్రం గణేష్ నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందంటూ చాలా స్పష్టంగా చెప్తోంది సచిన్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ప్రేమోన్మాది పైశాచికత్వం మీరు విజువల్లో చూస్తున్నారు. ఈ ఘోరం ఒకసారిగా ఖమ్మాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. ప్రేమ పేరిట శ్రావణి అనే యువతిని వేధించాడు గణేష్. ప్రేమించకపోతే శ్రావణి తల్లిని తమ్ముడిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. శ్రావణి ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోశాడు ఈ దుర్మార్గుడు. గణేష్ నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తింది శ్రావణి కేకలు వేయడంతో గమనించారు స్థానికులు. దీంతో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. స్థానికులంతా ఒకసారిగా బయటకు రావడంతో ఆ ఇంటికి చేరుకోవడంతో వాళ్ళందరినీ చూసి అక్కడి నుంచి పరారయ్యాడు గణేష్. యాసిడ్ పడ్డంతో శ్రావణి శరీరంపై బొబ్బలు కట్టేశాయి. ఖమ్మం హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతోంది శ్రావణి. గతంలోని గణేష్ను మందలించారు శ్రావణి పేరెంట్స్. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు గణేష్.